చూసారా వెనకాల ఎంత నీళ్లున్నాయి అసలు. అదే ఇక్కడ మొక్క ఒకటి ఎండిపోతుంది. సో దీనికి మనకి జీవితానికి కూడా అవినాభావ సంబంధం ఉంటుంది. మనం ఒక మొక్క అనుకుందాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సముద్రం లాంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే ఒక మొక్క ఎండిపోతున్నా కానీ దేనికి ఉపయోగపడరు అనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అది బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఏమంటారు? కరెక్టా కదా? సో అందువల్ల మనల్ని మనమే ప్రేమించుకోవాలి, మన బాగులు మనమే చూసుకోవాలి, మన ఫ్యామిలీని మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలి, దానికి కష్టపడాలి, మిగతావన్నీ పక్కన పెట్టాలి. సో అది ఈరోజు నాకు అనిపించింది, మీకు షేర్ చేస్తున్నాను. బాగుందా? ఇలాంటివి ఇంకా మరిన్ని వీడియోలు పెడుతుంటాను. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.